టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. ఏపీలో స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి కలకలం సృష్టిస్తుందని చెప్పాలి. విజయనగరంలో ఈ వ్యాధి బారిన పడి ఒక మహిళ మృతి చెందడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇప్పటికే కొంతమందికి ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే విజయనగరంలో స్క్రబ్ టైఫస్తో మహిళ మృతి చెందడం ఇప్పుడు కలకలం రేపుతోంది. మృతురాలు చీపురుపల్లి మండలం మెట్టపల్లికి చెందినట్లుగా గుర్తించారు. 2 రోజుల క్రితం వ్యాధి లక్షణాలతో హాస్పిటల్లో చికిత్స కోసం జాయిన్ అయింది ఆ మహిళ. అయితే మహిళ మృతితో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త వ్యాధి వెలుగులోకి రావడంతో స్థానికులంతా కూడా భయాందోళనలో ఉన్నారు. నల్లి లాంటి ఒక పురుగు కుట్టడం వల్ల ఈ వ్యాధి సోకుతున్నట్లుగా చెప్తున్నారు. అయితే ఈ వ్యాధి లక్షణాలు చూస్తే జ్వరం, తలనొప్పి, వాంతులు, దగ్గు, జలుబు, అలసట, ఒళ్ళు నొప్పులు, దద్దుర్లు, నల్లని మచ్చలు, కడుపు నొప్పి, దురద ఇవి ఈ వ్యాధి లక్షణాలుగా నిర్ధారించారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స అవసరమని డాక్టర్లు చెప్తున్నారు. ఆలస్యం చేస్తే తీవ్ర వ్యాధిగా మారే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. కిడ్నీలు, శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతాయి దీనివల్ల అని కూడా నిపుణులు చెప్తున్నారు. వ్యాధి ముదిరితే ప్రాణాలు పోయే అవకాశం ఉందని కూడా డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే 10 రోజుల్లోనే ఈ వ్యాధి బారి నుంచి బయటపడొచ్చు అంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఒకసారి డాక్టర్లు ఈ వ్యాధి గురించి 10 రోజుల్లో కనుక అంటే మొదట్లోనే ఈ లక్షణాలు గుర్తించి డాక్టర్లను సంప్రదిస్తే 10 రోజుల్లోనే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు అంటూ కూడా చికిత్సతోనే బయటపడొచ్చు అని డాక్టర్లు చెప్తున్నారు. ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం అది ప్రాణాంతకంగా మారొచ్చు అని కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఒక నల్లి లాంటి పురుగు కుట్టడం వల్ల ఈ స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి సోకుతున్నట్లుగా తెలిపారు. అయితే ఇప్పటికే పరిసర ప్రాంతాల్లో కూడా ఇటువంటి లక్షణాలతో కొంతమంది ఉన్నారు. అందుకే ఈ నేపథ్యంలోనే డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు. జ్వరం, తలనొప్పి, వాంతులు, దగ్గు, జలుబు, అలసట, అలాగే ఒళ్ళు నొప్పులు, దద్దుర్లు, నల్లని మచ్చలు రావడం, కడుపు నొప్పి రావడం, దురద ఇవన్నీ కూడా ఈ వ్యాధి లక్షణాలుగా ఉంటాయని ఇప్పటికే నిర్ధారించారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స అవసరమని డాక్టర్లు పదే చెప్తున్నారు. ఆలస్యం చేస్తే మాత్రం ఇదే తీవ్ర వ్యాధిగా కూడా మారే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. కిడ్నీలు, శ్వాస సంబంధ సమస్యలు కూడా ఈ వ్యాధి వల్ల తలెత్తుతాయని, అంటే తీవ్రతరం అయితే మాత్రం కిడ్నీలు, శ్వాస సంబంధ సమస్యలు కూడా తలెత్తుతాయని డాక్టర్లు అయితే చెప్తున్నారు. వ్యాధి ముదిరితే ప్రాణాలు పోయే అవకాశం ఉందని కూడా డాక్టర్లు చెప్తున్నారు. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే కేవలం 10 రోజుల్లోనే ఈ వ్యాధిని నయం చేయొచ్చు అంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఒకసారి డాక్టర్లు ఏమన్నారో చూద్దాం. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈ స్క్రబ్ టైఫస్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి పేపర్లో రావడం జరిగింది. మనకి 232 మందికి టెస్టులు చేస్తే సస్పెక్టెడ్ కేసులకి 42 కేసులు ఈ నెలలో పాజిటివ్ వచ్చినాయి. స్క్రబ్ టైఫస్ అంటే ఏం లేదు, ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. ఇది రికటీషియల్ గ్రూపుకు చెందింది. సుస్కోముసి ఒరేషియా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందన్నమాట. ఇది ఏం లేదు, ఒక నల్లిలాగా ఉంటుంది, చిన్న పురుగు. అది కుట్టడం వల్ల మనకి బాడీ మీద దద్దులు వస్తాయి, నల్లటి దద్దులు ఏర్పడుతుంది. తర్వాత 10 రోజుల తర్వాత ఫీవరు, బాగా ఒళ్ళు నొప్పులు, చలి వస్తుందన్నమాట. సో ఇది మనము ఏ జ్వరం అయినా కూడా సస్పెక్టెడ్ కింద తీసుకొని పరీక్షలు చేయడం అనేది జరుగుతూ ఉంది. మనకి జీజీహెచ్లో ఈ పరీక్షలు చేయడానికి మనము అవకాశం కల్పించడం జరిగింది జీజీహెచ్లో. అలానే ప్రతి పిహెచ్సిల్లో డాక్టర్లందరికీ కూడా దీని మీద జూమ్ కాన్ఫరెన్స్ పెట్టి వీళ్ళకి లక్షణాలు ఇవి ఉంటాయి, ఇవి ఏదైనా సస్పెక్టెడ్ కేసు ఉంటే జీజీహెచ్కి పంపించమని చెప్పాము. ఇప్పుడు పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ట్రీట్ చేసాము. దీనికి మంచి ట్రీట్మెంట్ ఉంది. మనము డాక్సిసైక్లిన్ కానీ, ఎజిత్రోమైసిన్ కానీ వాడతాము. ఈ మందులని ప్రతి పిహెచ్సి లెవెల్లో కూడా అవైలబుల్. సస్పెక్టెడ్ కేసెస్ ఉంటే ఆల్రెడీ వాడుతూ ఉన్నారు. అలానే మనకి కన్ఫర్మ్ కేసెస్ కూడా ఇదే ట్రీట్మెంట్ వాడతాము. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కడ ఉంటుందంటే ఈ క్రిమి అనేది మనకి ఎక్కువ చెట్లు ఉన్న చోట, పొదలు ఉన్న చోట, గ్రాస్ ఉన్న చోట, ఎక్కువ అపరిశుభ్రమైన వాతావరణం ఉండి ఎక్కువ చెట్లు, మొక్కలు, ఈ కొద్దిగా అడవిని తలపించే ప్రాంతాల్లో కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ స్క్రబ్ టైఫస్ గురించి ప్రజలు ఎవరో భయపడాల్సిన అవసరం లేదు. దీనికి మెడిసిన్స్ ఉన్నవి.
డౌట్ వచ్చినప్పుడు టెస్ట్ చేయించుకోవడం ఒకటి ప్రధానం. 2 మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడము. అలానే ఎక్కువ మొక్కలు, ఎక్కువ అడవులు ఉన్న ప్రాంతాల్లోకి సంచరించకుండా ఉన్నట్లయితే ఈ వ్యాధి బారిన పడకుండా ఉంటాం. రైట్, డాక్టర్ చెప్పింది కూడా విన్నాము. ప్రాథమికంగానే గుర్తిస్తే ఈ వ్యాధిని ఒక 10 రోజుల్లోనే నయం చేయొచ్చు అని చెప్తున్నారు. సో వ్యాధి లక్షణాలు చూసుకుంటే జ్వరం, వాంతులు, విరోచనాలు, దగ్గు, జలుబు, కొంత ఫెటిగ్ అంటే అలసట ఉండడము, ఒళ్ళు నొప్పులు, దద్దుర్లు ఇలాంటివే. కాబట్టి 10 రోజుల్లోనే అంటే గుర్తించడంలోనే ఆధారపడి ఉంటుంది అని కూడా డాక్టర్లు చెప్తున్నారు. తొందరగా గుర్తిస్తే ఒక 10 రోజుల్లో ట్రీట్మెంట్తో నయం చేయొచ్చు అని చెప్తున్నారు. సో మరి చనిపోయిన మహిళ విషయంలో ఏం జరిగింది, మరి వ్యాధి తీవ్రతరం అయ్యే వరకు కూడా మహిళ స్పందించలేదా, కుటుంబ సభ్యులు చూపించలేదా హాస్పిటల్లో, లేకపోతే అదర్ మెడికల్ హిస్టరీ ఏమైనా ఉందా? సో ఇలాంటి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అడిగి తెలుసుకుందాం. రెడ్ శివశంకర్, చనిపోయిన మహిళ విషయంలో ఏం జరిగింది, స్క్రబ్ టైఫస్ తీవ్రతరం ఎందుకైంది? ఏపీలో కొత్త వ్యాధి కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే 2000కు పైగా కేసులు కూడా నమోదయ్యాయి. అయితే విజయనగరం జిల్లాకి సంబంధించి ఒక మహిళ మృతి చెందింది. చీపురుపల్లి మండలంలోని మెత్తపల్లి గ్రామం, అంటే ఇది ఒక గిరిజన గ్రామం అని చెప్పుకోవాలి. ఏదైతే ఈ గిరిజన గ్రామ ప్రాంతాల్లో అన్నిటిలో కూడా ఏదైనా వ్యాధికి సాధారణంగా నాటు వైద్యం ఎక్కువగా చేసుకుంటుంటారు, లేదంటే పిఎంపీల మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. కాబట్టి వ్యాధిని త్వరగా గుర్తించలేకపోవడం వల్లే మహిళ మృతి చెందింది అన్నట్లుగా అయితే ప్రాథమికంగా ఒక అంచనా వేస్తున్నారు వైద్యులు. అయితే ఈ కొత్త వ్యాధికి సంబంధించి ఎవరు కూడా భయాందోళన చెందొద్దంటూ కూడా స్థానికులు భయాందోళన చెందుతున్నప్పటికీ కూడా ఎవరు భయపడద్దు. దీనికి ఏదైనా లక్షణాలు, దీనికి సంబంధించిన లక్షణాలు జ్వరం, తలనొప్పి, వాంతులు, దగ్గు, విరోచనాలు, అలసట, ఒళ్ళు నొప్పులు, దద్దుర్లు, నల్లని మచ్చలు, కడుపులో నొప్పి, దురద ఇలాంటి లక్షణాలు ఏమైనా కనబడితే వెంటనే డాక్టర్ల దగ్గరికి రండి, పిహెచ్సికి వెళ్ళండి. ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత అది వ్యాధి కనుక ఉంటే కనుక 10 రోజుల్లో నయం చేయొచ్చు, ఎవరో భయాందోళన చెందొద్దని డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2000 కేసులు నమోదయ్యాయి. దీనిలో చూసుకున్నట్టయితే ఇటు పక్కన ఏదైతే తూర్పు కాకినాడ జిల్లాకి సంబంధించి కూడా ఇప్పటికే 232 టెస్టులు కూడా నిర్వహించారు. అందులో 42 కేసులు పాజిటివ్ గా రావడం అయితే కొంచెం చర్చనీయాంశంగానే మారింది. దీంతో స్పందించిన డిఎంహెచ్ఓ ఎవరు కూడా పానిక్ అవ్వద్దు, నల్లిని పోలి ఉండే ఒక జీవి కొట్టడం వల్లే ఇలాంటి ఒక వైరస్ వస్తుంది. అయితే చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రాంతం అంతా కూడా అంటూ కూడా చెప్తున్నారు. ఎక్కడ కూడా వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోండి అంటూ కూడా కొన్ని సూచనలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా వ్యాధి సోకిన వాళ్ళు కూడా ఎవరు కూడా పానిక్ అవ్వద్దు. 10 రోజుల్లో ముందుగా గుర్తిస్తే 10 రోజుల్లోనే ట్రీట్మెంట్ ద్వారా, ఏదైతే మందుల ద్వారా కూడా దీన్ని న్యాయం చేయొచ్చు. ఎవరు పానిక్ అవ్వద్దు అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే ఎక్కడైనా సరే తీవ్ర జ్వరంతో గానీ, ఒళ్ళు నొప్పులతో గానీ, అలసట లాంటివి, అంటే చిన్న పని చేసినా కూడా అలసట ఎక్కువగా రావడం వస్తే కనుక ఖచ్చితంగా స్క్రబ్ టైఫస్ జ్వరాలు ఉన్నట్లుగా అయితే గుర్తించాలి, వెంటనే వైద్యులను సంప్రదించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏపీ వ్యాప్తంగా ఒక్కసారి 2022లో కరోనా ఇలాంటి జ్వరాలతోటి, మొత్తం గొంతు నొప్పులు, జ్వరాలతోటి అప్పుడు ప్రజలందరినీ కూడా పట్టి పీడించింది. అనేక మంది కరోనాలో ప్రాణాలు విడిచారు. అయితే ఇలాంటి మరొక వ్యాధ ఇది ఏంటి అనే జనాలందరూ కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అత్యంత తక్కువ వ్యాధులునే సుమారుగా 2000 కేసులు నమోదయ్యాయి, 1000 టెస్టులు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన సర్వే చేయించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వీరందరూ కూడా ఒక సమగ్రమైన సర్వే చేయించాలి. ఎందుకంటే చాలా మంది జ్వరం అంటే డోలో 650 వేసుకోవడం, లేదంటే దగ్గరలో ఉన్న పిఎంపీ దగ్గరికి వెళ్ళి ఒక పారాసిటమాల్ లాంటి ఇంజెక్షన్స్ అట్లాంటివి తీసుకోవడం సరిపోతుంది. కానీ ఇలాంటివి చేస్తే కనుక ఇది నెగ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలా నెగ్లెక్ట్ అయితే కనుక వ్యాధి ముదిరి ప్రాణాంతకం అవుతుంది అంటూ కూడా డాక్టర్లు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క దీనికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి అనేది డాక్టర్లు డిస్కస్ జరుగుతున్నప్పటికీ కూడా కొంత మేర దీనికి ఏదైతే ప్రాథమికంగా అయితే 10 రోజుల్లో యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా అయితే దీన్ని కొంచెం అది వ్యాధి తీవ్రతరం అవ్వకుండా తగ్గించి కంట్రోల్ చేసి హోల్డ్ చేయగలం అంటూ కూడా డాక్టర్లు స్పష్టమైన ధీమాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అసలు ఎవరికి స్క్రబ్ టైఫస్ ఉంది, ఎవరికి లేదు అనేది, అంటే ఇది సీజనల్ కూడా కాబట్టి ఏదైతే శీతాకాలం అలాగే మంచు ఎక్కువగా కురుస్తూ ఉండడంతో సాధారణంగా రొంప రావడం, రొంపతో పాటు జ్వరాలు రావడం ఇట్లాంటివి సర్వసాధారణంగా ఈ టైంలో ఉంటాయి. ఈ కాల వ్యవధిలో అలాంటివి సర్వసాధారణంగా ఉంటాయని కూడా చాలా మంది లైట్ తీసుకుంటున్నారు కూడా చెప్తున్నారు. అది నార్మల్ గా సీజనల్ గా వచ్చిన జ్వరమా, లేదంటే ఇలాంటి
లాంటి ఒక వ్యాధ, సబ్ టైఫస్ లాంటి ఒక వ్యాధ అనేది కూడా ఖచ్చితంగా వారు నిర్ధారించుకోవాల్సిన అవసరం అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఒక్కసారిగా పానిక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. 2000 కేసులు ఏపీ వ్యాప్తంగా నమోదయ్యాయి. విజయనగరం లాంటి జిల్లాలో ఇప్పటికే ఒక మహిళ మృతి చెందడంతో అయితే మరింత పానిక్ అవుతున్నారు ప్రజలందరూ కూడా. దీని మీద ఒక సమగ్రమైన సర్వే నిర్వహించాలి, డోర్ టు డోర్ సర్వే కూడా నిర్వహించాలంటూ కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యాధి లక్షణాలను ఎవరు కూడా గుర్తించారు. ఎందుకంటే సర్వసాధారణంగా ఉండే లక్షణాలే దీనికి కూడా కనిపిస్తున్నాయి. ఇదైతే వ్యాధి సోకిన వారికి జ్వరం కావచ్చు, తలనొప్పి కావచ్చు, వాంతులు కావచ్చు, దగ్గు, జలుబు, అలసట, ఒళ్ళు నొప్పులు ఇట్లాంటివన్నీ కూడా సర్వసాధారణంగా ప్రజలందరూ కూడా కామన్ గా వచ్చే వ్యాధులే కాబట్టి వీటిపైన ఎవరు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. సో దృష్టి పెట్టడం లేదు కాబట్టి వాళ్ళు దృష్టి పెట్టకుండా కనుక దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఈ వ్యాధి మరింత ముదిరి ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక సర్వే నిర్వహించాలి. సర్వే నిర్వహించి అవసరమైతే డోర్ టు డోర్ టెస్టులను కూడా నిర్వహించే విధంగా, లేదంటే ప్రత్యేక క్యాంపులు పెట్టి టెస్టులు జ్వరంతో ఉన్న వారిని గుర్తించి వారికి ఈ టెస్టులను నిర్వహించాలంటూ కూడా కొంతమంది కోరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాధిక. థ్యాంక్ యూ శివశంకర్. రైట్, నల్లి లాంటి పురుగు కుట్టడం వల్ల స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి సోకుతున్నట్లుగా తెలుస్తుంది. సుమారు 2000 మంది కూడా వ్యాధి బారిన పడినట్లుగా తెలుస్తుంది. అయితే లక్షణాలను మొదట్లోనే గుర్తించి డాక్టర్స్ని అప్రోచ్ అయితే మాత్రం కేవలం 10 రోజుల్లోనే చిన్న ట్రీట్మెంట్తోనే, అంటే లక్షణాలు కూడా చూస్తే దగ్గు, జలుబు, జ్వరం, వామిటింగ్స్, మోషన్స్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి సింపుల్ ట్రీట్మెంట్తో తగ్గించవచ్చు అని డాక్టర్స్ చెప్తున్నారు. సో దీన్ని మళ్ళీ కాంప్లికేట్ చేసుకోవద్దు అంటూ కూడా పేషెంట్స్కి చెప్తున్నారు డాక్టర్లు. అయితే ఈ స్క్రబ్ టైఫస్ బారిన పడి ఒక మహిళ విజయనగరంలో మృతి చెందడం కూడా ఇప్పుడు కలకలం రేపుతోంది. మిగిలిన వారు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.